నేను మీకు పరమ యథార్థం చెప్తాను ఇవాళ. ఒకడికి కలిసొచ్చి కోట్లు వచ్చాయంటే అది వాడి గొప్ప కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. వాళ్ళ వంశంలో అంతకు ముందు అందరూ కోట్లున్న వాళ్ళు కారు, పరమ పేదవారు ఉంటారు. కానీ ఎప్పుడో అప్పుడు ఆ వంశంలో తండ్రో తాతో ఎవరో ఒళ్ళంతా చెమట పట్టేటట్టుగా కష్టపడి సంపాదించుకున్న 4 రూకలలో విశాల హృదయంతో పరమ ప్రేమతో ఎక్కడో అతిథికో భగవంతుడికో భగవద్భక్తుడికో తెలిసో తెలియకో ఏదో దానం చేశాడు. ఆయన చేసిన దానం ఉందే అది కోట్ల కోట్ల రెట్లై కూర్చుంటుంది. ఆ కూర్చున్న పుణ్యం ఉందే దాన్ని బిడ్డలు అనుభవించి ఈయనకి సంపద వస్తుంది. ఇప్పుడు దీని కొనసాగింపు ఎక్కడుంటుందో తెలుసా అండి? వీళ్ళు చేసే దాన ధర్మాల మీద వీళ్ళ భక్తి తత్పరత మీద ఉంది.